హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ టమాటో కర్రీ. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఇలా రెడీ చేసుకోండి. ఇది ఎవరికైనా నచ్చాల్సిందే, అంత సూపర్గా ఉంటుంది. దీనిని నచ్చని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. చాలా టేస్టీగా, కొంచెం కొత్తగా ఇలా రెడీ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇది ఎందులోకైనా కూడా సూపర్గా ఉంటుంది. అన్నం, చపాతి, రోటీ, అలాగే పూరీలో కూడా చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ టమాటో ఎగ్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక లోతుకున్న గిన్నె పెట్టేసుకొని అందులో 5 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అంటే కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అది చిటపటలాడేటప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువగానే వేసుకుంటున్నానండి. టమాటో ఎగ్ కర్రీలోకి పచ్చిమిర్చి కొన్ని ఎక్కువగా వేసుకుంటేనే కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకొంతమంది ఎండు కారం లేకుండా మొత్తం పచ్చిమిర్చి కారంతో రెడీ చేసుకుంటారు. అలాగైనా కూడా చాలా బాగుంటుంది. కానీ నేనైతే కొన్ని ఇవి వేసుకుంటున్నాను, ఎండు కారం కూడా కొంచెం వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇవి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియం సైజు 4-5 తీసుకున్నానండి. ఎగ్ టమాటో కర్రీ అంటున్నాను కాబట్టి టమాటాలను కొన్ని ఎక్కువగానే తీసుకోవాలి. ఇలా టమాటో వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటా ముక్కలు అనేది తొందరగా మగ్గిపోతాయి. ఒకసారి బాగా కలుపుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. ఇలా లోతుగా ఉన్న ప్లేట్ పెట్టుకోవడం ద్వారా టమాటాలు సాఫ్ట్గా ఉడికిపోతాయి. అందులో ఉన్న వాటర్ అనేది ఇంకిపోకుండా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం టమాటాలను ఉడికించుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి కారం వేసుకున్నాం కదా, అది సరి చూసుకొని ఎండు కారం యాడ్ చేయాలండి. నేనైతే 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని ఈ కారాన్ని కొద్దిసేపు మగ్గించాలి. దానిపై మూత పెట్టుకొని కారం కొద్దిసేపు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక ఎగ్ వేసుకున్నాను. దీన్ని బ్రేక్ చేసుకొని కర్రీలో వేసుకోవాలండి. అలా నేను ఒక్కొక్క దాన్ని బ్రేక్ చేసుకొని బౌల్లోకి తీసుకొని కర్రీలో పోసుకున్నాను. మొత్తం 5 ఎగ్స్ వేసుకున్నాను. ఇలా ఎగ్ వేసుకునే ముందు మనం గరిటెతో ఇలా లోతుగా అనుకొని వేసుకున్నట్లయితే ఎగ్ అనేది కర్రీలో స్ప్రెడ్ కాకుండా ఒకే దగ్గర ఉంటుంది. దానిపై మూత పెట్టేసుకొని కొద్దిసేపు అలాగే ఉడికించుకోవాలి. వేసుకున్న వెంటనే కలపకూడదు. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని ఇలా గరిటెతో తిప్పేసుకోవాలి. పైన ఎక్కడైనా పచ్చిదనం ఉన్నా కూడా చక్కగా ఉడికిపోతుంది. కాబట్టి ఇలా లోతుగున్న గరిటెతో జాగ్రత్త తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఎలా పడితే అలా కలిపేసినట్లయితే ఎగ్స్ అనేది బ్రేక్ అయిపోతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి.
తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన స్పైసీ టమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉందండి. ఎంత రుచికరంగా ఉందో మాటలలో చెప్పలేము. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇది ఎంత బాగా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.